మంచిగా పచ్చగా పూత కాతతోని కలకలలాడాల్సిన పత్తి మొక్కలు ఆకులన్నీ మాడిపోయి రిక్కలెక్కనే ఎట్లనే చూస్తున్నారా? అట్లని ఇదేదో వర్షాలు బగ్గబడి దెబ్బతిన్న పంటనో లేకుంటే అడుగు మందు ఎయ్యకపోవుట్లా ఆగమైందో కాదు. కొంతమంది దిక్కుమాలినోళ్లు చేసిన పని చెయ్యంగా ఎట్లయింది. తెల్ల బంగారం పండించి తెల్లవడదామనుకున్న రైతన్నను నకిలీ పత్తి విత్తనాలు నట్టెట్ట ముంచినాయి ఇప్పుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్వాల ఊళ్ళుండే ఉల్లి సదయ్య అనే రైతన్నకు గుంట భూమి కూడా లేదట. పొట్టకూటి కోసానికి 2 ఎకరాల భూమిని కౌలుకి తీసుకొని పత్తి పంట సాగు చేసిండట. ఇక ఇత్తనాలు నాటి 2 నెలలైతున్నా పూత కాత ఏం కుంట పంట మొత్తం ఎండిపోయిందట. ఎకరానికి 20,000 రూపాయలు కౌలు కింద కడితే పెట్టుబడి కోసం 70,000 రూపాయల దాకా ఖర్చు పెట్టిందట పాపం. ఇక ఇప్పుడు ఆ పత్తి చేనుతోని ఏం ఫాయిదా లేకుంటయ్యేటాలకు తలకాయ పట్టుకున్నాడు ఆ రైతన్న. నేను నిరుపేద భూమి లేని కూలిని 2 ఎకరాలు కౌలు తీసుకున్నా. కౌలు తీసుకొని కబడ్డీ అనే పత్తి విత్తనం నాటాను. ఈ ఎకరానికి కష్టాలకి ఎకరానికి 20,000 కౌలు కట్టాను. ప్లస్ మళ్ళీ వద్ద ఒక 70,000 పెట్టుబడి పెట్టాను. ఈ విత్తనం మొదట పెట్టిన తర్వాత ఏమైందంటే చెట్టు పొడుగు లాగా ఓడు, గోంగూరాకు లాగా ఓడు, పూత అచ్చులు లేదు, కాత అచ్చులు లేదు. ఇది కబడ్డీ పత్తాలు పెట్టాను. కబడ్డీ సీడర్లకు వాళ్ళకు ఫోన్ చేస్తే స్పందిస్తలేరు. ప్లస్ మళ్ళీ వద్ద ఏంటంటే ఈ ఏవో సాబ్ వచ్చిండు, ఏవో సాబును సైన్స్ వచ్చిండు, వాళ్ళు కూడా చూసిండు, మాకేం అర్థం అవుతలే అన్నారు. వ్యవసాయ అధికారులకు సుతం పత్తి చేను ఇట్లెందుకు అవుతున్నదో తెలుస్తలేదట. మరిగా వ్యవసాయ అధికారులకు వ్యవసాయ శాస్త్రవేత్తలకే తెలుకుంటే రైతులకేం తెలుస్తుంది చెప్పుండ్రి. అయినా మార్కెట్లో ఇటువంటి నాసిరకం విత్తనాలు కల్తీ విత్తనాలు దొరకకుండా చేయాల్సిన అధికారులు ఆయాల ఏగుడి గురం పనులు దోమినట్టు అప్పుడే వాళ్ళు చక్కగా పనిచేసి ఉంటే ఇయాల రైతులకు లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చినా అని ఈ రైతన్న ముచ్చట తెలిసిన ఆ ఊరోళ్ళంతా గారానికి వస్తున్నారట. వాటి పత్తి గింజలు తెచ్చుకొని పెట్టిన తర్వాత చూస్తేనంటే ఈ చెట్టు పెరగడం లేదు, ఆకు రాలిపోవడు, పూత లేదు, కాత లేదు, కింద వేరు వ్యవస్థ కూడా డెవలప్ అయ్యలేదు. దీనిలో మినిమం ఎంత లేని ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఈ రైతు నష్టపోయాడు. ఈ రైతుకు మల్యాల గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం తరఫున ఇతన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ స్థానిక వాళ్ళు ఎవరైనా కానీ ఆదుకొని ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మా గ్రామం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికైతే కబడ్డీ విత్తనం ఈ రైతన్న బతుకుతోని మాత్రం కబడ్డీ ఆడుకున్నది పోండ్రి. మరిగా సర్కారు పెద్దలు ఈ రైతన్న బాధను ఇన్నరు గదా. మీరు మీ అధికారుల నిర్లక్ష్యం చెయ్యంగానే ఈ రైతన్న నష్టపోయింది కాబట్టి ఆయనను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటది.